వరంగల్ నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిల జూనియర్ కాలేజీలో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యానికి సమాచారం అందించినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం రమేష్ ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే పరిచయం లేదా? రమేష్ అని అంటే తెలియదు. రమేష్ అని అంటే దించిండు పోయిండు, ఆయన ఉన్నాడా? దానికి ముందే మా బ్రదర్ ఆయన ఇక్కడికి రావాలి, మాట్లాడాలి. లేకుంటే దీనికి ఈ ఒక్క బ్రాంచ్ కాదు, చాలా బ్రాంచ్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంటే పరిచయం లేదా? రమేష్ అని అంటే తెలియదు. రమేష్ అని అంటే దించిండు పోయిండు, ఆయన ఉన్నాడా? వరంగల్ నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిల జూనియర్ కాలేజీలో విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యానికి సమాచారం అందించినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం రమేష్ ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తనతో వచ్చేసి మిస్బిహేవ్ చేయడం జరిగింది. ఒక లెక్చరర్ తన పేరు రమేష్. మేము అడగడానికి వచ్చినాము. ఇవాళ నిన్న నైట్ మాకు చెప్తే ఇవాళ మార్నింగ్ వచ్చినాము. వచ్చి ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్దామంటే ఎగ్జామ్ ఉన్నది ఆపండి అని చెప్పేసి వాచ్మెన్ చెప్పారు. వాచ్మెన్తో మేము అడిగాం ఫస్టే రమేష్ అనే పర్సన్ వచ్చాడా అని చెప్పేసి. తను రాలేదు, తను ఇక్కడికి రాడు, హనంకొండ బ్రాంచ్ అనేది ఇక్కడికి సంబంధం లేదని వాచ్మెన్ నిర్లక్ష్యంగా చెప్పేసిండు సమాధానం. కానీ అతను ఎటువంటి రెస్పాండ్ లేకుండా అసలు సమాధానం చెప్పాలన్నా కూడా ఆయన నిర్లక్ష్యంగా చెప్పేస్తాను సార్. నా దగ్గర అతనికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్లు లేవు. ఆయన మా కాలేజే కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే పిలిపిస్తే ఆగండి అంటున్నాడు, ఇంకో హాఫ్ అన్ అవర్ చేస్తున్నాడు. ఇట్లా దాదాపు 2 గంటల నుంచి 2 గంటల వ్యవధిలో ఇప్పటికీ చాలా సార్లు పోయి అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం సార్ని. కానీ ఆ సార్ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏమన్నా అంటే నా నెంబర్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ ఇట్లా అంటున్నాడు. ఆ రమేష్ అనే వ్యక్తి ఇక్కడికి రావాలి, మా అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం.